హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేవతి సోల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొరమీను చేపలతో చేపల పులుసు చేస్తున్నానండి. ఈ చేపల పులుసు జొన్న రొట్టెతో అండ్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇది పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా అయితే చేప ముక్కలన్నిటినీ నార్మల్ వాటర్తో ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు అండ్ నిమ్మరసం ఇవి 2 వేసి బాగా కడిగేస్తే నీచు వాసన లేకుండా బాగుంటాయండి. ఇలా తెల్లగా కూడా వస్తాయి మనకి. ఇప్పుడు ఈ పైన చూపిస్తున్న స్కిన్ కూడా తీసేయొద్దండి. మొత్తంగా సముద్రంలో ఉన్న మినరల్స్ అన్నీ స్కిన్లో ఉంటాయి. సో తప్పకుండా ఇవి తీయకుండానే కుక్ చేసి పెట్టండి పిల్లలకి, చాలా మంచిది. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారము అండ్ మళ్ళీ కొంచెం పసుపు అండ్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అండి. ఇవి మొత్తం ఈ చేప ముక్కలకన్నీ పట్టించేసి పెడితే చప్పగా ఉండకుండా బాగుంటాయి చేపలు మనకి. ఇలా పట్టించేసి 1 గంట పాటు పక్కన పెట్టేసేద్దాము. ముందైతే బాగా కలిపేసేయండి. మసాలా మొత్తము ఈ చేప ముక్కలకి ప్రతి ముక్కకి చక్కగా పట్టుకునేట్టు కలిపేసేయండి. అప్పుడే టేస్టీగా ఉంటాయండి. అండ్ మనము ఎక్కువ ఉడికించాం కదా పులుసులో వేసిన తర్వాత. సో ఇవి మసాలా అంతా ఇట్లా పట్టుకుంటే తొందరగా ఉడికిపోయినా కూడా మనకు రుచిగా ఉంటాయండి. ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం చక్కగా కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట పాటు పక్కన పెట్టేస్తే టేస్టీగా వస్తాయి మనకి. ఆ తర్వాత మసాలాకి ప్రిపేర్ చేద్దామండి. ముందు ఒక కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 2 టీ స్పూన్ల ధనియాలండి. 2 టీ స్పూన్ల ధనియాలు వేసేసేయండి. వేసి దోరగా వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టేసి ఇవన్నీ ఏవి మాడకుండా నిదానంగా వేయించుకోవాలి దోరగా. ఆ తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలండి. ఇవి 2 టేబుల్ స్పూన్లంతా కొబ్బరి ముక్కలు కూడా, ఎండు కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసి వేసేసేయండి. ఆ తర్వాత మిరియాలండి, 10 నుంచి 15 మిరియాలు వేసుకోండి. మిరియాలు తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఈ మిరియాలు కూడా వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఇలా మెల్లగా వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మెత్తటి ముద్దలా చేసి పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఒక పెద్దది గిన్నె పెడుతున్నాను చూడండి. చేపల పులుసు ఎప్పుడు చేసినా కూడా ఇలా వెడల్పాటి గిన్నెలో వండుకోవాలి. అప్పుడే చేప ముక్కలు విరిగిపోకుండా చక్కగా వస్తాయండి. మీకు ఆయిల్ ఎంత వేసుకుంటారో అంత ఆయిల్ వేసేసుకొని ముందు బిర్యానీ ఆకు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ షాహీ జీరా, తర్వాత ఒక 4 లవంగ మొగ్గలు వేయండి. ఆ తర్వాత కొంచెం 1 ఇంచ్ అంతా దాల్చిన చెక్క కూడా వేసేసుకోండి. వీటి వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నేను గరం మసాలా పొడి మాత్రం వేయను, ఇలా హోల్ గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు చూడండి, ఇలా సన్నగా దారాల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పులుసులో ఉడికిపోయి మళ్ళీ ఉల్లిపాయ మీకు కనిపించదనమాట. అందుకని ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ట్రాన్స్పరెంట్గా వేగిపోవాలి. ఆయిల్ అంతా విడిచిపెడుతున్నప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకోవాలండి. నెమ్మదిగా ఇలా వేయించుకోవాలి. ఇది కూడా సిమ్లోనే పెట్టి వేయించండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ముందు మనము చేప ముక్కలకి 1 టీ స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇక్కడ 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇలా ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనము చేప ముక్కలకి ఒక 1/4 టీ స్పూన్ పట్టించాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వేసేసేయాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత కొంచెం కలిపేసేయండి. కలిపిన తర్వాత మనం ఇప్పుడు కూర మొత్తానికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. 3 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది మనకి. కొంచెం మిరియాలు కూడా వేసుకున్నాం కదా, ఆ ఘాటు ఈ కారము కరెక్ట్గా సరిపోతాయి. బాగా కలిపేసేయండి మసాలానంతా ఒకసారి. ఈ ఉప్పు కారం ఇవన్నీ ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదండి, మసాలా ముద్ద, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి
పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసేసి ఇది కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. ఆల్రెడీ మనకి మసాలా అన్నీ వేయించుకున్నాము. ఇంకా కొంచెం ఇట్లా ఆయిల్లో కూడా వేగితే బాగుంటుంది. సో తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అండి ఇందులోకి యాడ్ చేసేసేయండి. పిప్పి అంతా తీసేసి రసం మాత్రమే ఇందులో పోసుకోవాలి. కొంచెం చిక్కగానే ఉండేటట్టు చూసుకోండి. చింతపండు అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి, చేపల పులుసు కదా. ఇవి 1.5 కిలో చేపలు ఉన్నాయండి, 1.5 kg. సో ఇలా నేను చూపించిన మెజర్మెంట్స్తో వండుకుంటే చాలా బాగుంటుంది. ఈ మసాలా మొత్తం పులుసులో కలిసిపోయేటట్టు బాగా కలిపేసేయండి. అండ్ ఇప్పుడు మిక్సీ బౌల్ కడిగేసాం కదండి, ఆ వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేస్తాను. 1 కప్ అన్నీ వేయండి, ఇందులో వేసేస్తున్నాను. అండ్ వాటర్ ఇంకా కావాలి మీకు చిక్కగా ఉందనుకుంటే ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఈ పులుసులో కరివేపాకు ఉడికిందంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఈ పులుసు అంతా చక్కగా ఉడికిపోయింది. ఈ మసాలా పులుసు అన్నీ చక్కగా ఉడికిపోయి కొంచెం ఆయిల్ పైన తేలుతున్నప్పుడు స్టవ్ సిమ్లోకి మార్చేసుకొని మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ ఒక్కొక్కటిగా ఈ పులుసులో మొత్తం పరుచుకున్నట్టు పెట్టేసేయాలండి. చూసారా కొరమీను చేపలు కదా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో రౌండ్గా. అసలు ఇలా అన్నీ ఒక్కొక్కటిగా పేర్చుకోండి. ఇలా విడివిడిగా వేస్తే చక్కగా ఉడికిపోతాయి అండ్ విరగకుండా ఉంటాయండి. అదొక్కటి జాగ్రత్త పడాలి. నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి చేపలు విరగడము. ఇలా చేసి పెట్టుకుంటేనే ముక్క ముక్క తీసి పిల్లలకి వేసినా కూడా మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇలా చేత్తో కొంచెం ఇలా ఊపండి గిన్నెని. స్పూన్తో కలిపితే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా గిన్నెని కొంచెం ఇలా ఊపేసి కలిసిపోయినట్టు తెలుస్తుంది కదా మనకి. ఇవన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించండి. 10 నిమిషాలు వద్దులేండి, 5 నిమిషాలు ఉడికించుకోండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. మరో 2 నిమిషాలు పెట్టాను నేను. ఆయిల్ అంతా పైన ఫ్లోట్ అయింది చూడండి. రెడీ అయిపోయింది కర్రీ అయితే. ఈ కొరమీను చేపల్లో ముళ్ళు ఎక్కువగా ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అచ్చం మాంసం ముక్క తింటున్నట్టుగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇదే తీసుకొస్తామండి. మా చిన్నోడు కూడా చాలా బాగా తిన్నాడు. టేస్టీగా వచ్చింది నాని అన్నాడండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే నా వీడియోకు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇంట్లో ఈ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి.